దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు. యేసుక్రీస్తు రాకపోతే మనిషి కళ్ళు మూసిన వెంటనే నరకానికి వెళ్ళిపోవాలి. నేటి దినాన్ని ఎలాగోనాయో తెలుసా? నువ్వు రాత్రి పడుకుంటే తెల్లవారులు ఇస్తావు లేదో తెలియని పరిస్థితి ఇప్పుడు ఉన్న రోజు. కాబట్టి భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడే దేవుడు నీకు రక్షణించాడు. గొప్ప విషయం. నీ పాపాన్ని దేవుడు పరిహరించాడు. నేను ప్రేమించాడు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడే నీ ప్రభు కొరకు నువ్వు బ్రతకాలి. భూమి మీద నువ్వు జీవించినప్పుడే నీ దేవుని కొరకు నువ్వు జీవించాలి. ప్రభు వచ్చేటప్పుడు ఆయనతో పాటు నిత్య జీవాన్ని పొందుకుంటామన్నటువంటి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి. ప్రభువుతో పాటు పరలోకానికి నువ్వు చేర్చబడాలి. ఆయన ఉండే స్థలంలో మీరు కూడా ఉండాలనేది దేవుని ఉద్దేశం. నీ కొరకు తన కుమారునే బలించాడు అన్నటువంటి దేవుని ప్రేమ నీకు అర్థమైతే ఆయన ఏ రోజు నువ్వు వదులుకో. ఆయన కొరకు అవసరమైతే ప్రాణం నీ కొరకు ఇస్తానని దేవుని సన్నిధిలో ముందుకు వస్తావు. దేవుని ప్రేమను అర్థం చేసుకున్నటువంటి వారిలో ఒక పేతురు ఉన్నాడు, ఒక యోహాను ఉన్నాడు, ఒక గాంధ్రియ ఉన్నాడు, ఒక సీమోను ఉన్నాడు, ఒక బర్తలోమై ఉన్నాడు, ఒక అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేవుని ప్రేమను అర్థం చేసుకుని దేవుని కొరకు తమ ప్రాణాలు ఇచ్చేవారు కూడా అనేక మంది ఉన్నారు. ఎందుకంటే దేవుని ప్రేమ మేము చూపించే ప్రేమ చాలా చిన్నదని మనం తెలుసుకున్నారండి. మనం దేవుని ప్రేమించామని కాదు, దేవుడే మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. తన కుమారుని లోకానికి ఆయన పంపించాడు. అంత గొప్ప ప్రేమ మనందరి అందరి అన్న దేవుడు ఆనాడు కలిగి ఉన్నాడు, ఈనాడు కలిగి ఉన్నాడు, రాబోతున్న దినాల్లో కూడా దేవుడు కలిగి ఉంటూనే ఉన్నాడు.